హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే స్వీట్ కార్న్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఎప్పుడు ఒకే రకం దోశ కాకుండా ఇలా స్వీట్ కార్న్ దోశ అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే మాత్రం చాలా ఇష్టంగా అయితే తింటారనమాట. ఇది మార్నింగ్ టిఫిన్ కింద అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా అయితే ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దోసపిండి అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒక స్పూన్ బియ్యం పిండి, అలాగే ఒక స్పూన్ మైదా పిండి, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కొంచెం క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక కప్పు స్వీట్ కార్న్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి రుచికి సరిపడినట్టు సాల్ట్, అలాగే చిటికెడు వంట సోడాను కూడా అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి దోసపిండి అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా మనం దోశలు వేసేసుకోవడమే. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక నేను చూపిస్తున్నట్లుగా దోశలను అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా దోశలు అనేవి వేసుకునేటప్పుడు మరీ పలుచగా కాకుండా, అలానే మరీ మందంగా కాకుండా మీడియంగా అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశలు అనేవి అయితే బాగా కాల్చుకోవాలి. ఇలా ఒక వైపున కాలిపోయాక మళ్ళీ రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని రెండు వైపులా కూడా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే. సేమ్ మిగతాది కూడా ఇదే ప్రాసెస్లో దోశలను అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని చక్కగా ప్లేట్లోకి వేసేసుకొని సాస్తో కానీ, లేదంటే మన దగ్గర ఉన్న చట్నీతో కానీ సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే స్వీట్ కార్న్ దోశ అయితే రెడీ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. మరి మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.